For Bindas Entertainment, subscribe to What the Fun. ఈడి పని ఇలా కాదు, ఆగు. వస్తున్నానురా. రేయ్ సూర్య, రేయ్ సూర్య. అమ్మని వదలరా బా. ఒరే పడుకున్నవాడిని అయితే తట్టి లేపొచ్చురా. నీలాగా పడుకున్నట్టు నటించేవాడిని కొట్టి లేపాలి. అందుకే నీకు తెచ్చా. నీకు నువ్వు లేచావా పర్లేదు, లేకపోతే దీనికి పని చెప్పవలసి వస్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం. ఏటన్నా రాత్రి అంతా చదువుకుని పడుకునేసరికి లేట్ అయింది. కాసేపు పడుకొని. అవునా, రాత్రి అంతా చదువుకుని పడుకున్నావా? అది నాకేం చెప్పలేదు అనుకుంటున్నావా? ఒరే ఎన్నిసార్లు చెప్పుంటారు దాన్ని ఏడిపించొద్దని. అది నీ మూలని ఏడుతో కూర్చుంది. అయినా దుప్పటి కప్పుకుని నువ్వు ఎంత చెప్పినట్టుంతావో నేను చూస్తాను. రా బయటికి ఎప్పుడు వస్తావో నేను చూస్తాను. రా. అమ్మో గంట లేటు. చూపేంట్రా. ఏంట్రా పడుకున్నావు కదా, రావేమో అనుకున్నా. ఓహో, అయినా కొత్తగా ఈ సెటప్ ఏంట్రా? ఎప్పుడు టీ షర్టు ట్రాక్ ప్యాంట్తో వచ్చే నువ్వు ఫార్మల్తో వచ్చావంటే నాకేదో తేడా కొడుతుంది. ఇలా రా. లాస్ట్ టైం మనం ఇన్స్టాలో అప్లోడ్ చేసిన రీలు బాగా వైరల్ అయిందిరా. ఆ దరిద్రాన్ని వైరల్ చేసిన దరిద్రులు ఎవర్రా? ఇప్పుడు ఇంకా పెద్ద దరిద్రాన్ని రీల్ చేసి ఇంకా వైరల్ అవుదామని ఈ సెటప్ అంతా ప్లాన్ చేశాను. ఒరే నా వల్ల కాదురా బాబు ఈ దరిద్రాలన్నీ. సర్లేరా, నువ్వు చెప్పినా పర్లే, నేను ఒక్కడనే చేసుకుంటా. కానీ నీ దరిద్రం కొద్దీ అది బాగా వైరల్ అయ్యి నేను ఫేమస్ అయ్యి నువ్వు కేవలం 50 మంది ఫాలోవర్లతోనే మిగిలిపోతావేమో చూసుకో. సర్లే ఏడోకలే, చేద్దాం. ఇంతకీ ఏం చేద్దాం అంటావు? ఇప్పుడు నేను నీ దగ్గరికి వచ్చి కోడి వేడి నీళ్ళు తాగితే ఏం చేస్తుంది అని అడుగుతా. ఏం చేస్తుంది? ఎగ్జాక్ట్గా నువ్వు అదే అడగాలి. అప్పుడు నేను వేడి నీళ్ళు తాగిన కోడి ఉడకపెట్టిన గుడ్లు పెడతదిరా అంటాను. అప్పుడు నువ్వు ఎలా రమ్మో ఇలా అని మెస్మరైజింగ్గా ఎక్స్ప్రెషన్ పెట్టాలి. ఓకేనా? ఓకేనా? ఒక్క నిమిషం రా. అరే టేక్ యూర్ టైం రా. నేను ఎక్స్ప్రెషన్ మాత్రం చాలా బాగా రావాలి రా. అరే నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వని చెప్తున్నా. రీల్ అంటే వద్దంటాడు కానీ ప్రాక్టీస్ మాత్రం చాలా గట్టిగా చేస్తాడు. చిన్న బతుకు గుడ్డు తీసుకొచ్చి ఏంటి సౌండ్. రే రే ఎక్స్ప్రెషన్ ఇస్తే చాలరా, మరీ ఇంత ఓవరాక్షన్ అక్కర్లేదు. రే నీకే పాపం చేశారా? నీకు దండం పెడతారా? ఇలాంటి రీల్స్ అన్ని నా వల్ల కాదురా. కోడి గుద్దలో నుంచి ఉడకబెట్టిన గుడ్లు రావడం ఏంట్రా? ఎవడైనా వెంట పిచ్చోడు అనుకుంటారు. అయినా ఈ చండాలమైన ఐడియాలు ఎక్కడి నుంచి వస్తారా నీకు? రే చండాలం అంట పెట్టరా. నేను ఎంతో కష్టపడితే తప్ప రాలేదు ఈ ఐడియా. చండాలం కష్టపడేదేదో పని చేయడం మీద కష్టపడతాను రా. సంవత్సరం మొత్తం జీతం తీసుకున్నందుకు సహన రోజులైనా పని చేద్దాం. ఎప్పుడు చూడు పని పని అనుకుంటూ అసలు మనం పని చేయకపోతే ఎవడడుతాడు? వచ్చాడు చూడాడు. వచ్చాడా? ఇప్పుడు ఏం చేయాలి? మనం ల్యాప్టాప్ తేలేదు కదా. నీదోసారి ఎవరా లాజిక్ కదా. ఈ లాజిక్ నువ్వు ఎలా చెయ్యాలి అంటే ఇప్పుడు ఇది నొక్కేవనుకో. హాయ్ రాజేష్. సిస్టమ్ ఆన్ చేస్తే బాగుంటుందేమో. చేస్తాను. ఒక్క 2 నిమిషాలు. ఇంకా చాలు. లెట్స్ టాక్ అబౌట్ దట్ లేటర్. ఓకే,
So, team, we have a new team member joining us. ఓకే She is Meghna, Hello. your new team lead. మేఘనా And Meghna, he's Rajesh. Hello. హాయ్ He's Pavan. Hi. హాయ్ He's Raghava. Hello. And he is భాగ్యనగరం వెళ్తున్నాను, బట్టలు చదువుకుని భాగ్యనగరం వెళ్తున్నాను. బావా చెప్పు మేఘనా. జాబ్ కోసం హైదరాబాద్ వెళ్తున్నావంట కదా బావా. ఎస్. నేను కూడా వస్తాను బావా, నాకు కూడా జాబ్ చేయాలనుంది. నీకు ఆల్రెడీ జాబ్ ఉంది కదే. నాకే జాబ్ ఉంది బావా. అదేనే, ఈ వంట పని ఇంటి పని ఇవన్నీ జాబ్ లాంటివే, కాకపోతే శాలరీ ఉండదు అంతే. అది కాదు, నాకు కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుంది. సాఫ్ట్వేర్ ఇంకా నయ్యం, కంపెనీ పెట్టేస్తాను అనలేదు, సాఫ్ట్వేర్ అంట. అయినా నీకు వచ్చిన పర్సంటేజ్కి నీకెవడెత్తాడే జాబు? నువ్వంటే కాపీ కొట్టి నాకంటే ఎక్కువ పర్సంటేజ్ తెచ్చుకున్నావు. నాకు నీ అంత టాలెంట్ లేదు కదా బావా. నీకు ఆ టాలెంటే కాదే, అసలు ఏ టాలెంటూ లేదు. అందుకే కనీసం ఇంటి పని అయినా సరిగ్గా నేర్చుకో. రేపు నువ్వు కట్టుకోబోయే బక్రాగాడికైనా సేవలు చేసుకుంటూ బతికేచ్చు. Surya. Surya. పలకట్లేదేంటి? Surya. Say hi to her. హాయ్. ఇదేంటి ఇలా ఉంది? అదేంటమ్మా అలా ఉన్నా? మళ్ళీ బావ ఏమన్నా అన్నాడా? నీ కొడుకు కూడా నీ అంత మంచోడే ఉంటే బాగుండేది మావయ్య. మళ్ళీ ఏమన్నాడా ఎదవా? నేను జాబ్ చేయడానికి పనికిరానట, ఇంటి పని వంట పని నేర్చుకుని పెళ్లి చేసుకుని మొగుడికి సేవలు చేసుకుంటూ ఉండాలట. ఏడ్చాడు ఎదవన్నారు ఎదవా. ఆడు చదువుని దిక్కుమాల చదువుకే బ్యాగ్ వేసుకుని జాబ్ చేస్తానని బయలుదేరాడు. నీకేం తక్కువే? అయినా అంటానికి ఆడేవాడు. నేను చెప్తున్నా, నువ్వు రేపే హైదరాబాద్ వెళ్ళు, ఆడికన్నా మంచి జాబ్ చూసుకో. నువ్వంటే ఏంటో నిరూపించు, అప్పుడు తెలిసి వస్తుంది ఎదవకే. బావకి నేనంటే కొంచెమైనా ఇష్టం ఉందా? ఎప్పుడు చూసినా నా మీద చిరాకు పడుతూనే ఉంటాడు, తక్కువ చేసి మాట్లాడాలని చూస్తుంటాడు. అసలు బావ నన్ను పెళ్లి చేసుకుంటాడా మావయ్య? పిచ్చిదానా, ఇంక నిన్ను తప్ప ఎవరిని చేసుకుంటాడే? అయినా నువ్వు తప్ప ఇంకెవరు ఇష్టపడతారో చెప్పండి. ఒకవేళ ఇష్టపడితే? Yeah, that's your team. Yeah. So take care of the things I said. Sure. And especially Mr. Surya, okay? Okay. You got what I meant, right? Yeah. And that would be your cabin. And if you have any questions, you can ping me, okay? Sure. So take care of team, okay? We'll meet again. Bye. హాయ్ మేఘనా, ఎలా ఉన్నావు? Hey Surya, so let's get back to work. వర్క్. ఈ ప్రాజెక్ట్ రివ్యూ ఈవినింగ్ కల్లా రెడీ చేయి. ఈ ప్రాజెక్ట్లో బగ్స్ అన్ని అర్జెంట్గా ఫిక్స్ చేయి. అండ్ ఈ ప్రాజెక్ట్ కోడింగ్ నాకు మార్నింగ్ కల్లా కావాలి. యా, అంటే ఇవన్నీ అందరి చేత చేయించాలి అంతే కదా? నువ్వు వెళ్ళిపో, నేను చేయించేస్తాను. నువ్వు ఒక్కడివే చేయాలి. నేను ఒక్కడనే అంటే మనిషి అనేవాడు ఎవడైనా ఒకేసారి ఇన్ని ప్రాజెక్టులు చేయగలడా? ఇంకా చాలా ఉన్నాయి నువ్వు చేయాల్సినవి. ఇంకా చాలా ఉన్నాయా? చేసేస్తా. అంటే వాళ్ళు కొంచెం జ్వరంగా ఉంది, అందుకే ఒక 10 monthsలో వచ్చి 10 daysలో చేసి ఎలాగోలా మీకు సబ్మిట్ చేస్తాను. ఇలాంటి సిల్లీ రీజన్స్ వినడానికి నేను ఊర్లో నీ మర్దల్ని కాదు, టీమ్ లీడర్ని. రీజన్స్ చెప్పకుండా వర్క్ కంప్లీట్ చేయి. ఐల్ బి బ్యాక్. అమ్మయ్య, మనం సేఫ్. ఏట్రా బాబు, వచ్చిన రోజు ఎక్కేసింది. మేనేజర్ బాగా ఎక్కిచ్చేసి ఉంటాడు నీ గురించి. నీ గురించి చెప్పలేదా? నువ్వు హ్యాపీయే కదరా? నా గురించి ఎందుకులేరా బాబు, ఇప్పటికైనా ఈ రీల్స్ అన్ని మానుకొని ఆ వర్క్ మీద ఫోకస్ చెయ్యి. వాళ్ళు అలాగే చెప్తారా, మనం చేస్తామే ఏంటి? ఈడు మారాడు. అక్కడ కూర్చునేవాడు చేసుకుంటాడులే. దా రీల్ చేద్దాం. హలో మావయ్య, చెప్పండి. అమ్మా ఎలాగుంది కొత్త ఆఫీసు? కావాలని వెళ్ళిందే కదా మావయ్య, బాగానే ఉంది. ఏమంటున్నాడు మీ బావా? ప్రస్తుతానికైతే షాక్లో ఉన్నాడు.
అక్కడ ఏమైనా ఎదవేసాలు అయితే అసలు ఊరుకోక తోలు తీసే ఎదవని. లేదులే మావయ్య, అలా ఏం చేయట్లేదు. నువ్వు అలాగే ఆడి మీద ప్రేమ చూపిస్తూ ఉండి నేను ఎత్తునే కూర్చుంటాడు. నిన్ను చిన్నప్పటి నుంచి చాలా ఏడిపించాడు కదా, ఇప్పుడైనా ఆడికి బుద్ధి వచ్చేలా పని చెప్తూ ఉండు. ఆడు చెప్పింది ప్రతిదీ నమ్మేయకుండా ఆడితో కొద్ది జాగ్రత్తగా ఉండు. అక్కడ ఏదన్నా తేడా వస్తే చెప్పు, నేను వచ్చి చెప్తాను ఆడి పని. సరే మావయ్య, నేను చూసుకుంటా. సరే అమ్మా, జాగ్రత్త అయితేనే. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే మావయ్య. నేను నీకు పని అప్ప చెప్తే నువ్వు ఇంకొకళ్ళకి ఇస్తావా? మైండ్ పనిచేస్తుందా నీకు? కొంచెమైనా సిగ్గుందా నీకు? లేదు. ఈ మాత్రం పనులు కూడా చేయలేరు. ఎందుకయ్యా మీకు ఉద్యోగాలు? చేస్తాను. ఊర్ల నుండి వచ్చేస్తారు మళ్ళీ ఓ పని చేద్దామా అని. హెచ్ఆర్ కంప్లీట్ చేయమంటావా? చేస్తాను. అమ్మో, ఇది ఆఫీసులో అందరి ముందు నా పరువు తీసేలా ఉంది. ఎలాగోలా తప్పించుకోవాలి. రాజేష్. యా. చెప్పు సూర్య. రాజేష్, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటావు? అంటే ఇంట్లో అడుగు దొబ్బుదావా నా ప్లాన్? చిచి, అడుగు దొబ్బడం కాదు రాజేష్, ఇంటి నుంచి పని చేస్తానని చెప్తున్నాను అంతే. ఏంటయ్యా ఇది? వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినప్పుడేమో ఆఫీస్కి వస్తానని గొడవ, ఆఫీస్కి పిలిస్తేనేమో ఇంటికి వెళ్తానని గోల. నువ్వే చెప్పు ఏంటిది? అప్పుడంటే ఇంట్లో ఉండి పని చేయడం వల్ల పెద్దగా కలరింగ్ లేదని ఇక్కడికి వచ్చి గుంటలకు సైట్ కొడదాం అనుకునేవాడిని. కలరింగా? కానీ అదే అలవాటుగా మారిపోయి నా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నానని మొన్న అర్థమైంది. అది కంపెనీకి ఎంత నష్టం తీసుకొస్తుందని ఇందాకే తెలిసి వచ్చింది. పైగా ఇక్కడ అందరూ నన్ను డైవర్ట్ చేసేవాళ్ళే. వాళ్ళు పని చేయరు, నన్ను అసలు పని చేయనివ్వరు. మరీ ముఖ్యంగా రాఘవ్ గాడు రీళ్లు చేద్దాం, వైరల్ అవుదాం అని ఒకటే టైం వేస్ట్. అదేంటి మరి? అసలు నీ వల్లే పని అవ్వడం లేదంటున్నారయ్యా. ఇన్ఫాక్ట్ నేను తీసేయమంటున్నారు టీం నుంచి. ఆ మాట అన్నది ఎవరు? ఇంకెవరు? నీ ఫ్రెండే రాఘవ. రాఘవ్ గాడా? ఆడి పని నేను చెప్తానులే. అదే ఆ రాఘవ్ గాడికి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే ఆడి చేతి కూడా నేను దగ్గరుండి పని చేస్తాను అంటున్నా. నీకే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వలేదు, ఇంకా నీ ఫ్రెండ్ గురించి ఎందుకు చెప్పు? ఇప్పుడు చూడు రాజేష్, ఆఫీస్లో నేను ఉండడం వల్ల ఎవరూ పని చేయలేకపోతున్నారని కంప్లైంట్ వచ్చింది అన్నావు కదా. ఇప్పుడు అది నిజమో కాదో తెలుసుకోవాలంటే నాకు ఒకసారి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చుడు, అప్పుడు అర్థమైపోద్ది కదా ఎవరు పని చేయగలుగుతున్నారో ఎవరు పని చేయలేకపోతున్నారో. మీరు చెప్పింది కరెక్టే. థింక్. వీడు ఆఫీస్లో లేకపోతే అందరూ ప్రశాంతంగా పని చేసుకుంటారు. సరే, వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకో, కానీ నీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు నాకు మెయిల్ చేస్తూ ఉండాలి. ఓ ష్యూర్ మ్యాన్. లేదంటే ఐల్ ఫైర్ యూ. ఓకే థ్యాంక్ యూ రాజేష్. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను నీకు చేసిన ఈ సాయానికి నాకు త్వరగా శాలరీ వేస్తుండే. థ్యాంక్ యూ. ఈడు మారాడు. రే ఏంట్రా ఏడు పాటలు పెట్టుకొని ఏడుతున్నావు? ఏమైంది ఇప్పుడు? రే నీ అబ్బా, వర్క్ ఫ్రమ్ హోమ్ నువ్వు తీసుకున్నావు, నాకెందుకు తీసుకున్నావురా? ఇప్పుడు శృతికి లైన్ ఎలా వేయాలరా? మరి లేకపోతే ఏంట్రా, ఆఫీస్లో నేనుంటే పని చేయలేకపోతున్నావా? సైతానికి పైతానికి తేడా కూడా తెలీదు, మళ్ళీ నువ్వు నా మీద కంప్లైంట్లు ఇవ్వడం ఒకటి. సరే కానీ ఎంతకీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు తీసుకున్నట్టు? ఆఫీస్లో ఆడుకునే సరిపోవట్లేదా ఏంటి? ఆడుకోవడం కదా, మరి నేను అక్కడ ఉన్నానంటే అది నాతో ఆడుకుంటుంది. ఎవర్రా? ఇంకెవర్రా, కొత్తగా వచ్చిన టీం లీడర్. దాంట్లో ఆచరణ తప్పించుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అనిపించింది. ఏడ్చినట్టు ఉంది. నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నంత మాత్రాన నువ్వు వర్క్ చేస్తున్నావా లేదా అనేది దాని తెలియకుండా ఉంటుందా? షూరే. ఇప్పుడు ఆఫీసులో అనుకో, అది మన ఎదురుగా ఉంటుంది, మనం వర్క్ చేస్తున్నామో లేదో చూస్తుంది. అదే ఎక్కడైతే అదేమన్నా మనకి ఎంత ఫ్లాట్లో ఉంటుందా చూడడానికి? అవునరా? సత్యం. ఎవరొచ్చారు చూడు. ఉండు, సురేష్ గడేమో వస్తే దొబ్బేస్తాడు. నేను లోపలికి వెళ్తాను, అప్పుడు ఓకే? ఓకే. నువ్వేంటి ఇక్కడ? లోపలికి రావచ్చా? వద్దనెందుకు అంటావులే. సూర్య ఎక్కడ? సూర్య సంగతి తర్వాత కానీ అసలు మీరేంటి ఇక్కడ అని అడిగి అరగంట అయింది. ఆఫీస్లో మీ గురించి ఎంక్వైరీ చేస్తే పని చేయడం కన్నా రీల్సే ఎక్కువ చేస్తున్నారని తెలిసింది. పైగా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా తీసుకున్నారట కదా, సో దగ్గరుండి పని చేద్దామని మీ కింద ఫ్లాట్లో దిగా. దగ్గరుండి పని చేయించడమా?
దగ్గరుండి పని చేయించడం అంటే కీబోర్డ్ మీద టైప్ చేస్తున్నప్పుడు మా చేతుల మీద మీ చేతులు కూడా వేసి టైప్ చేయించడం, మేము మౌస్ వాడేటప్పుడు మా చేతుల మీద మీ చేతులు కూడా వేసి మౌస్ని అటు ఇటు తిప్పడం, ఇలాంటివే కదా. కాదు, మరి కీబోర్డ్ పనిచేయట్లేదని సాకులు చెప్తే చేతులు తిప్పేయడం, మౌస్లో బ్యాటరీలు అయిపోయాయని కహానీలు చెప్తే వేళ్ళు విరిచేయడం, ఇలాంటివి. ఓహో, మా అమ్మో దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి బాబు. రే ఎవర్రా వచ్చింది? సురేష్ గడేనా? నువ్వేంటి ఇక్కడ? సేమ్ క్వశ్చన్ మీ ఆస్కింగ్ రా. వాట్ ఆన్సర్ షీ గివింగ్? మనం వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నామని చెప్పేస్తాను. అసలు ఏంటండి మీరు? ఈ ఫోన్ ఒకటి. అసలు ఏంటండి మీరు? ఎంత టీం లీడ్ అయితే మాత్రం రూముల దాకా వచ్చేస్తారా? చెప్పింది ఏమర్థమైందా నీకు? రూమ్ దాకా రావడం కాదు, రూమ్లోకి వచ్చి మరీ మనం పని చేస్తున్నామో లేదో చూసి వెళ్తుందంట. రే నువ్వు లోపలికి వెళ్ళరా, దీని సంగతి నేను తెలుస్తాను. జాగ్రత్త బావా. ఏంటి ఏదో సంగతి తెలుస్తా అంటున్నావు? భయపడాలి ఇప్పుడు నేను? ఏంటి మాట్లాడు, ఏదో పెద్ద సంగతి తెలుస్తాడు. ఏంటి ఇప్పుడు వచ్చాడు? మన అపార్ట్మెంట్ లోకి కొత్త గొంటోటి వచ్చింది. కొలతలు కొంచెం అటు ఇటుగా ఉన్నాయి కానీ ఫిగర్ మాత్రం కత్తిలా ఉంది. నువ్వు చెయ్యేసింది ఆ కత్తి మీద రా. సారీ అండి, చూసుకోలేదు. అంటే మిమ్మల్ని గురించి కదా మాట్లాడింది, వేరే వేరే. ఏం కొలతలు కావాలరా నీకు? కొలతలా? కొలతలు ఏం లేదే. యాక్చువల్లీ కొత్తిమీర కోసం వచ్చాను. మావా కొత్తిమీర ఉందా లోపల? కొత్తిమీర నా దగ్గర ఎందుకు ఉంటుందిరా? నువ్వు బయటికి పోరా పో. ఉంటుందిలే మావా, నువ్వు ఇవ్వడానికి మొహమాట పడుతున్నట్టు. నేనే చూసి తీసుకుంటా. చెప్పేసుకుంటా. నువ్వేంట్రా దొంగచాటుగా చూస్తున్నావు? లోపలికి ఎందుకు వచ్చావు? అరే వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారా? వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు అనుకో, నాకు పిచ్చెక్కిపోద్ది. అందుకే సరే ఎవడాడు? సురేష్ అని. ఆడి గురించి తర్వాత మాడదాం కానీ నువ్వేంటిలా? ఊర్లో అంతా ఎలా ఉన్నారు? అయినా ఎంత పెద్ద ఉద్యోగం వచ్చిందని నాకు అసలు చెప్పనే లేదేంటి? రికమెండేషన్ ఎవరు? బాగానే కనిపెట్టావు. వేరే కంపెనీలో దీనికంటే మంచి ఆఫర్ వచ్చినా నీ మీద పగ తీర్చుకుందామని నీ కంపెనీలోనే రికమెండేషన్తో జాయిన్ అయ్యాను. ఇప్పుడు నువ్వు ఈ డైలాగు నిలబడి కూడా చెప్పచ్చు. బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్టు నువ్వు నా చుట్టూ తిరుగుతూ చెప్పాల్సిన అవసరం లేదేమో అనేది నా ఫీలింగ్. ఏమంటావు? నువ్వు ఈ ఎక్స్ట్రా లింక్ మానవా? మానేద్దామనే అనుకుంటున్నాను కానీ కుదరట్లేదే. కాదు, నువ్వు పాత పగలన్నీ మనసులో పెట్టుకొని ఇలా నా మీద రివ్యూ తీసుకోవడం ఏమైనా బాగుందా? నీ మీద ప్రేమ ఉండడం కంటే పగుండడమే చాలా బాగుంది బావా. అదే నీకంటే పైన పొజిషన్లో నిల్చోబెట్టింది నన్ను. సీరియల్లో విలన్లో ఈ డైలాగులేంటే? అదేంట్రా ఒకరి చుట్టూ ఒకరు తిరుగుతూ మాట్లాడుకుంటున్నారు, నాకేం వినపట్లేదే. నాకు మాత్రం డిటిఎస్ స్పీకర్లు వినపడుతుందంటే వినపట్లేదు. అంతగా కావాలంటే వాళ్ళిద్దరి మీదకి వెళ్ళి కుర్చీ వేసుకుని కూర్చో, క్లియర్గా వినపడుతుంది. మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారేమరా? సర్లే ఇక్కడి నుంచి ఏందాం. అప్పుడే ఏం చూసావు? నా విలనిజం ఇప్పుడే మొదలైంది. నువ్వు చూడాల్సింది ఇంకా చాలా ఉంది. ఇంకా ఉందా? వెళ్ళి పని చేయి, నేను వెళ్తాను. అది కాదు మేఘనా, నేను చెప్పేదేను. నేను వెళ్తున్నాను, సంబర్ పడిపోకు, మళ్ళీ వస్తా. సరిపదా మేఘనా, ఏ జనంలో ఏ పాపం చేసుకున్నాను ఇది తగులుకుంది నాకు. నాకు అంతా అర్థమైపోయిందిరా బావా. ఇందక్కడిది ఏం తెలియదన్నావు? సార్ కొత్తిమీర గారు ఒకసారి వస్తారా? నా పాటలేవో నేను పడుతుంటే మధ్యలో వచ్చి కత్తి కొత్తిమీర అని ఎక్కడ లేని వాగుడంతా వాగుతావేంట్రా? కదులు. అదంతా కాదు, అసలు మీ ఇద్దరి మధ్యలో ఉన్న సంబంధం ఏంటో చెప్తే వెళ్ళిపోతాను నేను. చెప్తే వెళ్ళిపోతావు? నీకు చెప్పేదేట్రా? చెప్తే వెళ్ళిపోతాడు టీడికెట్ చెప్పేది ఇప్పుడు. సార్ మీకు ఇందాకేదో అర్థమైందన్నట్టున్నారు, ఏంటి సార్ అది? ఏం అర్థమైంది సార్ మీకు? నాకు అర్థమైన దాన్ని బట్టి చెప్పాలంటే మీ ఇద్దరు ఇంతకుముందే ప్రేమించుకున్నారు. ఓకే. నువ్వు ఎంత ఎదవో తెలియక మేఘన నీతో ప్రేమలో పడింది. ఓకే. అప్పుడు నువ్వు ఏదో చేద్దామని ట్రై చేస్తే దానికి ఆమె ఒప్పుకోలేదు, కానీ నువ్వు బలవంతం చేసావు. అయినా సరే ఆమె ఒప్పుకోలేదు. తరువాత నీ నిజ స్వరూపం ఏంటో తెలుసుకుని ఆమె నిన్ను వదిలేసింది. అబ్బో. అప్పుడు జరిగిన విషయం ఇప్పుడు ఎవరికి చెప్పొద్దని చెప్పి బతిమాలుకుంటున్నావు. ఆమె కరెక్ట్? కొంచెం ఎక్కువైనట్లేదురా? అసలు మ్యాటర్ చెప్పకపోతే ఇంకా ఎక్కువ అయింది. లేకపోతే ఏంట్రా, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా ఆమెకు భయపడుతున్నావు. నువ్వు ఆఫీసులో మేనేజర్కే భయపడి నువ్వు దానికి భయపడతావేంట్రా? అసలు మ్యాటర్ ఏంటో చెప్పురా. ఏం చెప్పాలరా? ఉన్నదే చెప్పు. మా ఇద్దరి మధ్యన ఉన్న సంబంధం చెప్పాలంటే ఒక 20 ఏళ్ళు వెనకెళ్ళాలా? అక్కర్లేదు, నువ్వు 2 అడుగులు ముందుకే సరిపోద్ది. అది 2020. 2020 అని పైకి చూస్తావేట్రా? సినిమాలు చూడవా? ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నప్పుడు అలాగే చూస్తారు. మూసుకొని చూ.
అది 2020. ఇది బొమ్మలు ప్లాన్ బిల్డప్ పోటీ. నేను హైదరాబాద్ వచ్చి సంవత్సరం అయినా నా స్థాయికి తగ్గ ఉద్యోగం దొరకలేదని. కేజీ ఎలా భయ్యా? చెప్పండి అన్నా. నాకు ముందే తెలుసా నువ్వు ఇంతకుముందు ఏ పుచ్చకాయలు జామకాయలు అమ్ముకునేవాడు అని. హలో అండి, మా ఎపిసోడ్ మీరు చూశారు కదా, హోప్ యూ లైక్ ఇట్. మా ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాట్ ద ఫన్ తెలుగు. కమెంట్ చేయడం మర్చిపోకండి.